నీతి కథలు టీవీ 1920వ సంవత్సరం కృష్ణా జిల్లాలోని రుచిపుట అనే గ్రామం. ఆ ఊరిలో జమీందారు గారు ప్రతి ఏటా గ్రామస్తులకు అన్నదానం చేసేవారు. కానీ ఈసారి వంట చేయడానికి సరైన వంటవాడు దొరకలేదు. పక్క ఊరు నుండి అప్పారావు అనే ఒక వంటవాడిని పిలిపించారు. అతను చాలా తెలివైనవాడు. అతని భార్య మంగమ్మ కూడా అతనితో పాటే వచ్చింది. అప్పారావు గరిటె తిప్పుతూ గర్వంగా, చూసావా మంగమ్మ, నా చేతివాటం గురించి తెలిసి ఆ జమీందారు గారు 10 ఊర్లు దాటి కబురు పంపించారు. అప్పారావు గారు, మీరు తప్ప ఇంకెవ్వరూ మా ఊరి జనానికి తృప్తిగా వండలేరని బతిమిలాడారు. నా వంట రుచి అట్టాంటిది మరి. అవునండి, మీ వంట బాగుంటుంది, కానీ కాస్త తగ్గించుకోండి. ఆ జమీందారు గారు మనిషి మంచివారే కాని కోపం వస్తే ఊరుకోరు. వంటలో ఏమాత్రం తేడా వచ్చినా మన పరువు పోతుంది. జాగ్రత్తగా చెయ్యండి. నా వంటలో తేడా రావటమా? సూర్యుడు పడమట ఉదయించటం ఎంత అసంభవమో అప్పారావు వంటలో లోపం రావటం కూడా అంతే అసంభవం. నువ్వు అనవసరంగా భయపడబాకు. ఈ రోజున ఏం చేసే గుత్తొంకాయ కూర తింటే జమీందారు గారు తన ఆస్తిలో సగం రాసిచ్చేస్తారు చూడు. మంగమ్మ నవ్వి, ఆస్తి సంగతి దేవుడెరుగు, కూలీ డబ్బులు సరిగ్గా ఇస్తే చాలు అన్నట్టు జమీందారు గారు ఒక మాట చెప్పారు. ఈసారి వంటలో ఉప్పు కారం చాలా తక్కువగా ఉండాలట. ఆయనకు బీపీ ఉందట. ఊరి జనానికి కూడా ఆరోగ్యం ముఖ్యమని చెప్పారు. అప్పారావు విసుగ్గా, ఉప్పు కారం లేకపోతే అది వంట అవుద్దా? పచ్చగడ్డ అవుద్ది గాని. ఈ జమీందారు గారికి రుచి తెలీదు. సరేలే, ఆయన చెప్పినట్టే చేద్దాం. కానీ నా టచ్ లేకుండా నేనుండలేను. చివర్లో కొంచెం మసాలా దట్టిస్తాను, అప్పుడు చూడు మజా. వద్దండి బాబు, ఆయన చెప్పినట్టే చెయ్యండి. అనవసరంగా ప్రయోగాలు చేయకండి. ఇంతలో జమీందారు గారి దివాంజీ వెంకట్రావు అక్కడికొచ్చాడు. ఏమయ్యా అప్పారావు, పనులెలా జరుగుతున్నాయి? జమీందారు గారు అరగంటలో వస్తారు, అంతా సిద్ధమేనా? అప్పారావు వినయంగా నటిస్తూ, అంతా సిద్ధమే దివాన్జీ. పొయ్యిలు మండుతున్నాయి, కొండలు ఉడుకుతున్నాయి. వాసన చూస్తుంటే మీకు అర్థం కావటంలా? వాసన బాగానే ఉంది, కానీ గుర్తుపెట్టుకో, జమీందారు గారికి నచ్చకపోతే నీకు పైసా కూడా ఇవ్వరు. పైగా ఊరి మధ్యలో నిలబెట్టి అవమానిస్తారు. జాగ్రత్త. అప్పారావు మనసులో, వీడికి నా విలువ తెలీదు. చెత్తం దివాన్జీ గారు, నా వంట తిన్నాక మీరే నన్ను మెచ్చుకుంటారు. వంటలు పూర్తయ్యాయి. అప్పారావు పులిహోర కలుపుతున్నాడు. మంగమ్మ పక్కన నిలబడి చూస్తుంది. అప్పారావు రుచి చూడ్డానికని కొంచెం పులిహోర నోట్లో వేసుకున్నాడు. వెంటనే ముఖం చిట్లించాడు. అప్పారావు కంగారుగా, మంగమ్మ, ఇదేంటి పులిహోరలో పులుపు ఎక్కువైంది? నిమ్మకాయలు పిండేటప్పుడు నువ్వు చూసుకోలేదా? నేనా? మీరే కదండి పిండారు. నాకు తెలుసు అని 10 కాయలు పిండేశారు. ఇప్పుడు నా మీద నడతారేంటి? అయ్యో, ఇప్పుడు ఏం చేయాలి? ఇది మరీ పొల్లగా ఉంది. జమీందారు గారు తింటే నా నాలుగు కోసేస్తారు. ఇంకా అన్నం వండడానికి సమయం లేదు. ఉన్న బియ్యం కూడా అయిపోయినాయి. నేనప్పుడే చెప్పానా కొలత ప్రకారం వెయ్యండి అని? వింటేగా. ఇప్పుడు చూడండి. దెప్పి బడవడం ఆపి ఏదైనా ఉపాయం చెప్పు మంగమ్మ, నా పరువు పోయేలా ఉంది. మంగమ్మ ఆలోచించి, ఒక పని చెయ్యండి. మన దగ్గర కొంచెం బెల్లం పాకం మిగిలింది కదా, అది ఇందులో కలపండి. పులుపును విరక్కొడుతుంది, కానీ మరీ తీపి అవ్వకూడదు. కొంచెం కారం, ఇంకొంచెం ఉప్పు వేస్తే రుచి సరిపోతుంది. దీన్ని బెల్లం పులిహోర అని కొత్త పేరు పెట్టి వడ్డించండి. బెల్లం పులిహోర అట్టాంటిది ఒకటి ఉందా? లేకపోతే సృష్టించండి. మీరు తెలివైన వంటవాడు కదా. జమీందారు గారు అడిగితే ఇది మా ఊరి స్పెషలు, దేవాలయ ప్రసాదం లాంటిది అని చెప్పండి. అప్పారావు కళ్ళు మెరిసే. భలే ఆలోచన మంగమ్మ, నువ్వు నిజంగానే తెలివైందానివి. వెంటనే బెల్లం పాకం, కారం కలిపాడు. రుచి చూస్తే అద్భుతంగా ఉంది. పులుపు, తీపి, కారం సమపాలల్లో ఉన్నాయి. అబ్బా, ఏముంది రుచి? ఇది పులిహోర కాదు, అమృతం అనుకో. మంగమ్మ, మనం గట్టెక్కేశాం. మధ్యాహ్నం 12 గంటలు. జమీందారు రామచంద్రరాజు గారు వంటశాలకు వచ్చారు. ఆయన వంట దివాంజీ, కొంతమంది గ్రామ పెద్దలు ఉన్నారు. అప్పారావు, మంగమ్మ చేతులు కట్టుకుని నిలబడ్డారు. ఏమయ్యా అప్పారావు, వంటలు ఎలా వచ్చాయి? వాసనైతే బాగానే వస్తుంది. తమరి దయవల్ల అద్భుతంగా వచ్చాయి బాబు. ముఖ్యంగా ఈరోజు ఓ కొత్త రకం వంట చేశాను, నవరసాల పులిహోరని. ఇందులో అన్ని రుచులు ఉంటాయి. ఏంటి, నవరసాల పులిహోర? వినటానికి కొత్తగా ఉంది. వడ్డించు, చూద్దాం. అప్పారావు వణుకుతున్న చేతులతో పులిహోర వడ్డించాడు. జమీందారు గారు ఒక ముద్ద నోట్లో పెట్టుకున్నారు. అందరూ ఊపిరి బిగబెట్టి చూస్తున్నారు. జమీందారు గారు కళ్ళు మూసుకొని రుచి ఆస్వాదించారు. తర్వాత కళ్ళు తెరిచి చిరునవ్వుతో, అప్పారావు, ఏముందిరా రుచి? పులుపు, తీపి, కారం
అన్నీ ఎంతో అద్భుతంగా కుదిరాయి. మామూలు చింతపండు పులిహోర తిని తిని బోరు కొట్టింది. ఇది చాలా కొత్తగా ఉంది. శబాష్! ధన్యవాదాలు బాబు. ఇది మా వంశపారంపర్య వంటకం. కేవలం మీకోసమే చేశాను. దివాన్జీ అప్పారావు వైపు అనుమానంగా చూస్తూ, అప్పారావు, ఇందులో బెల్లం వేసినట్టున్నావు? అప్పారావు కంగారు పడకుండా, అవును దివాన్జీ గారు, బెల్లం వేస్తే అరుగుదల బావుంటుంది. ఆయుర్వేదంలో చెప్పారు. అవునవును, ఇది ఆరోగ్యానికి కూడా మంచిది. అప్పారావు, నీకి 1000 రూపాయల బహుమానమిస్తున్నాను. అప్పారావు సంతోషంతో ఉబ్బితబ్బిపోయాడు. మంగమ్మ వైపు చూసి కన్ను గీటాడు. మంగమ్మ నవ్వుకుంది. పులిహోర గండం గడిచింది. ఇప్పుడు అసలు భోజనం వడ్డించాలి. అన్నం, సాంబారు, వంకాయ కూర, బంగాళదుంప వేపుడు, పెరుగు అన్నీ సిద్ధంగా ఉన్నాయి. జమీందారు గారు, గ్రామ పెద్దలు పంక్తిలో కూర్చున్నారు. అప్పారావు, మంగమ్మ వడ్డిస్తున్నారు. జమీందారు సాంబారు రుచి చూసి, సాంబారు బావుందప్పారావు, కానీ ఇందులో ఏదో తక్కువైనట్టుంది. అప్పారావు అతి తెలివితో, ఏం తక్కువైంది బాబూ? అన్నీ వేశానే. బహుశా మీకు ఉప్పు సరిపోలేదేమో. నేను ఆరోగ్యరీత్యా ఉప్పు కొంచెం తక్కువ వేశాను. కాదు కాదు, ఉప్పు సరిపోయింది, కానీ ఘాటు లేదు. సాంబారంటే కొంచెం ఘాటుగా ఉండాలి కదా. అప్పారావు వెంటనే, ఓహో, ఆగాట. అది చివర్లో వేసే ఇంగువ మహిమ బాబు. అది వడ్డించేటప్పుడేస్తేనే సువాసనుంటది. నేనిప్పుడే తెచ్చేస్తానుండండి. నిజానికి అప్పారావు ఇంగువ వేయడం మర్చిపోయాడు. వంటగదిలోకి పరిగెత్తాడు. అక్కడ ఇంగువ డబ్బా కనిపించలేదు. వెతకగా ఒక పాత డబ్బా దొరికింది. దానిమీద పేరు లేదు. వాసన చూస్తే కొంచెం ఘాటుగా ఉంది. ఇదే ఇంగువ అయి ఉంటుంది అనుకుని దాన్ని సాంబారులో కలిపి తీసుకొచ్చాడు. ఇదిగోండి బాబు, ఇది కాశ్మీర్ నుంచి తెచ్చిన స్పెషల్ ఇంగువ. ఇప్పుడు రుచి చూడండి. జమీందారు గారు సాంబారు కలుపుకొని తిన్నారు. ఒక్కసారిగా ఆయన ముఖం ఎర్రబడిపోయింది. కళ్ళమ్మట నీళ్లొచ్చాయి. గట్టిగా దగ్గడం మొదలుపెట్టారు. జమీందారు దగ్గుతూ, ఒరే అప్పారావు, ఏం కలిపావురా ఇందులో? గొంతు మండిపోతుంది. చస్తున్నాను. నీళ్ళివ్వండి. దివాజీ పరిగెత్తుకుంటూ వచ్చి నీళ్ళిచ్చాడు. బాబూ, ఏమైంది? వీడు ఇంగువ అని చెప్పి విషం కలిపాడు. ఇది కారం పొడిరా. అది కూడా అత్యంత ఘాటైన గుంటూరు సన్నకారం. సాంబారులో పచ్చికారం కలుపుతారెవడైనా? అప్పారావు బెత్తరపోయి, కారమా? ఇది ఇంగువ డబ్బా గదా? అయ్యో అండి, ఇది ఇంగువ డబ్బా కాదు. నిన్న రాత్రి ఎలుకల కోసం తెచ్చిన ఘాటు పొడి. మీరు దాన్ని ఇంగువ అనుకున్నారా? అప్పారావు వణికిపోతూ, ఏంటి, ఎలకల మందా? బాబోయ్, జమీందారు గారు చచ్చిపోతారా? ఒరేయ్ మూర్ఖుడా, నన్ను చంపాలనుకున్నావా? ఎలకల మందు పోస్తావా? దివాన్జీ, వీణ్ణి పట్టుకొని స్తంభానికి కట్టేయండి. వీడికి 1000 దెబ్బల శిక్ష. అప్పారావు, అయ్యో, కాపాడండి, తెలిగి చేశానయ్యా. బాబు దయచేసి క్షమించండి. మా ఆయన అమాయకుడు, చదువు రాదు, డబ్బాలు గుర్తుపట్టలేక పొరపాటు పడ్డారు. కావాలని చేయలేదు. అమాయకత్వానికి కూడా ఒక హద్దుంటుంది. సాంబార్లో విషం కలిపితే క్షమిస్తారా? నా ప్రాణం పోతే ఎవరి దిక్కు? బాబు, అది విషయం కాదు, ఘాటు పొడి మాత్రమే. అది తింటే చనిపోరు, కేవలం మంట పుడుతుంది. దానికి విరుగుడు నా దగ్గర ఉంది. ఒక్క 5 నిమిషాల సమయం ఇవ్వండి, మీ మంటని తగ్గిస్తాను. తగ్గకపోతే అప్పుడు మా ఇద్దరిని ఉడి తీయండి. సరే, 5 నిమిషాలు. తగ్గకపోతే నీ భర్త తల తీయిస్తాను. మంగమ్మ వంటగదిలోకి అక్కడున్న పెరుగు, తేనె, కొంచెం నెయ్యి తీసుకుంది. వాటిని బాగా కలిపి ఒక గ్లాసులో పోసింది. బాబు, ఇది తాగండి. ఇది అమృత పానీయం. ఆ ఘాటును వెంటనే తగ్గిస్తుంది. పొట్టలో చల్లగా ఉంటుంది. జమీందారు గారు అనుమానంగానే దాన్ని తాగారు. తాగిన వెంటనే ఆయన ముఖంలో ప్రశాంతత కనిపించింది. మంట తగ్గింది. గొంతులో హాయిగా అనిపించింది. అమ్మయ్యా, ప్రాణం లేచొచ్చింది. మంగమ్మ, ఇందులో ఏం కలిపావు? అద్భుతంగా పనిచేసింది. అది పెరుగు, తేనె, నెయ్యి విశ్రమం బాబు. ఆయుర్వేదంలో మధుపర్కం అంటారు. ఇది విషాన్ని కూడా విరుస్తుంది, ఘాటును లాగేస్తుంది. నువ్వు చాలా తెలివైన దానివి మంగమ్మ. నీ భర్త చేసిన తప్పుని నీ తెలివితో సరిదిద్దావు. లేకపోతే ఈరోజు అనర్థం జరిగేది. బాబూ, మరి అప్పారావు సంగతి? శిక్ష వెయ్యాలా? వద్దులే, వాడి భార్య పుణ్యమాని బ్రతికిపోయాడు. అప్పారావు, నేను వదిలేస్తున్నాను. కాని ఇక ముందెప్పుడూ తెలియని పని చేయకు. అతి తెలివి వద్దు. నీ భార్య మాట విను. చిత్తం బాబు, నాకు గట్టి గుణపాఠం అయ్యింది. ఇంకెప్పుడు నా సొంత నిర్ణయాలు తీసుకోను. మంగమ్మని అడిగేసేస్తాను. సమస్య సద్దుమడిగింది. అప్పారావు మళ్ళీ జాగ్రత్తగా సాంబారు చేశాడు. ఈసారి మంగమ్మ దగ్గరుండి చేయించింది. ఊరి జనమందరూ కడుపు నిండా తిన్నారు.
అప్పారావు నవరసాల పులిహోర అందరికీ నచ్చింది. ఏమయ్యా అప్పారావు, ఈరోజు వంట అదిరిపోయింది. ముఖ్యంగా పులిహోర, ఆ సాంబారు భలేగా ఉన్నాయే. మధ్యలో కొంచెం గొడవ జరిగినా చివరికి సుఖాంతమేగా. అప్పారావు నవ్వుతూ అంతా మా ఆవిడ దయ. తను లేకపోతే ఈరోజు నేను జైల్లో ఉండేవాణ్ణి. జమీందారు వెళ్తూ, అప్పారావు, ఇదిగో నీ 1000 రూపాయలు. కానీ ఈ డబ్బు మంగమ్మ చేతికిస్తున్నాను. ఎందుకంటే ఇంటికి నిజమైన యజమాని తెలివైన స్త్రీయే. ఆమె చేతిలో ఉంటేనే డబ్బు నిలుస్తుంది, పరువు నిలుస్తుంది. మంగమ్మ నమస్కరిస్తూ, ధన్యవాదాలు బాబు. అప్పారావు, మంగమ్మ సంతోషంగా తమ ఊరికి బయలుదేరారు. అప్పారావు తన గర్వాన్ని వదిలేశాడు. మంగమ్మ తెలివిని గుర్తించాడు. ఈ కథలోని నీతి ఏంటంటే, అతి విశ్వాసం, అజాగ్రత్త అనర్థాలకు దారితీస్తాయి. కష్ట సమయంలో భయపడకుండా సమయస్ఫూర్తితో ఆలోచిస్తే ఎంతటి ప్రమాదాన్నైనా నివారించొచ్చు. 1900వ సంవత్సరం. కృష్ణపురం గ్రామంలో సూర్యుడు మండుతున్నాడు. చెరువులు అడుగంటి, పల్లంతా దాహంతో అల్లాడుతోంది. రావి చెట్టు నీడన గొర్రెల కాపరి రామయ్య అలసిపోయి కూర్చుని ఉండగా ఆయన భార్య లచ్చమ్మ అక్కడికి చేరుకుంది. ఏమే లక్ష్మి, ఈ నన్నెత్తి మీద ఎండలో ఎందుకొచ్చావే? ఈ గాలి సెగలకి మనుషులవే మాడిపోతుంటే ఆ గొర్రెలేమవ్వాలి? ఇంట్లోనే ఉండొచ్చుగా. ఏం చేస్తాం రావయ్య, పొద్దున్నే తిన్న గంజి నీళ్లు ఎప్పుడో ఆవిరైపోయాయి. నువ్వు పొద్దున్నే మందని తోలుకొచ్చావు. ఆకలితో కడుపు మాడుతూ ఉంటుందని ఈ చద్ది ముక్కలు పట్టుకొచ్చాను. నువ్వేమో ఇక్కడ ఎండలో కూర్చున్నావు. ఆ మూగ జీవులు చూడు, ఎముకలు గూడలా తయారయ్యాయి. మనుషులమంటే ఏదో ఒకటి తాగి బతుకుతాం, కానీ వీటికి నీళ్ళెక్కడ దొరుకుతాయి? అవునే లక్ష్మి, అడుగంటటివేంటి? ఊరి చివర అడుగునున్న బురద కూడా ఎండిపోయి గడ్డలు కట్టింది. గొర్రెలకి గుక్కే నీళ్లు దొరకటం గగనమైపోయింది. ఇవాళ పొద్దున్నే మందని తీసుకెళ్తుంటే ఆ పొట్టేళ్లు నీళ్ల కోసం తలలాడిస్తున్నాయి. ఇట్టాగే ఉంటే ఈ మందని కాపాడుకోవడం కట్టమే. మనకున్నది ఈ గొర్రెలు. ఈ పోతే మన బతుకులేమవ్వాలి? రేపు ఏ ఊరికి వలసెల్లాలో కూడా అర్థం కావటంలా. నువ్వు దిగులు పడకు రామయ్య, భగవంతుడు ఏదో ఒక దారి చూపిస్తాడు. అన్నట్టు అదిగో అటు చూడు, ఊరి పెద్ద పుల్లయ్య గారు, ఆయన భార్య రంగమ్మ గారు వస్తున్నారు. మోకాలు చూస్తుంటే మసి బారిపోయున్నాయి. ఏదో పెద్ద గొడవే జరిగినట్టుంది ఊళ్ళో. ఆ సీతమ్మతో మళ్ళీ ఏమన్నా గొడవ పడ్డారేమో. దూరం నుండి పుల్లయ్య, రంగమ్మ చెమటలు కక్కుతూ వస్తున్నారు. పుల్లయ్య చేతిలో ఉన్న కర్ర నేల కొడుతూ ఆవేశంగా నడుస్తున్నాడు. రామయ్య, ఓ రామయ్య, ఎక్కడున్నావు? ఈ ఊళ్ళో మనుషులకి మర్యాదలు లేకుండా పోతున్నాయి. కరువు వస్తే మనుషులు ఇంత నీచంగా తయారవుతారా? ఇక్కడే ఉన్నాను పెద్దయ్యా, రండి. ఈ రావి చెట్టు నీడన కాసేపు కూర్చోండి. రంగమ్మ గారు, మీరు కూడా రండి. ఏమైంది పెద్దయ్యా, అంత కోపంగా ఉన్నారు? బావి దగ్గర ఏమైనా తగువైందా? వయసు మళ్ళిన కాలంలో ఈ నీళ్ల కోసం ఊరంతా తిరగాల్సి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. ఆ చెరువులో మిగిలిన కుక్కడి నీళ్ల కోసం వెంకన్న పెళ్ళాం సీతమ్మతో ఇందాక పెద్ద తగువైంది. మా తోటలో ఉన్న మామిడి మొక్కలు చనిపోతుంటే నేను చూడలేక ఒక బిందె నీళ్ళు అడిగితే ఆమె నన్నే ఎదురు ప్రశ్నిస్తోంది. ఆ తోట నా ప్రాణం రామయ్యా. అవును రామయ్య, ఊరి పెద్దనైన నాకే నీళ్ళివ్వరా? నా తాతల కాలం నుండి ఈ ఊరి బాగు కోసం మేము ఎంతో చేశాం. ఇప్పుడు సీతమ్మంటుంది ఆమె చేను ఎండిపోతుందంట. రైతు చేను ఎండిపోతే ఊరికి ఆకలి, కానీ నా తోట ఎండిపోతే ఆ వంశానికి అవమానం కదా. పైగా మేము అడిగింది కేవలం తాగడానికి నేను చెప్పినా మెన్లా. పెద్దయ్యా, శాంతించండి. ఎండకి బుర్రలు ఏడెక్కుతాయి గాని సమస్యలు తేరవు. నీళ్ల కొరత అందరికీ ఉంది. ఈ ఎండకి మనుషుల విచక్షణ తగ్గిపోతుంది. సీతమ్మ కూడా పాపం తన పంట గురించి ఆందోళనలో ఉండుంటది. మనసులో పెట్టుకోబాకండి. అవునండి రంగమ్మ గారు, మన చిన్నప్పటి నుండి కలిసి పెరిగిన వాళ్ళం. ఒక్క నీటి చుక్క కోసం ఇప్పుడు ఇలా శత్రువుల్లా మారిపోతే ఊరి వాళ్ళు ఏమనుకుంటారు? కరువు మనల్ని విడదీయకూడదు, కలపాలి. నీకేం తెలుసులే లచ్చమ్మి, నీ బావిలో ఇంకాస్త ఓటుందని గొర్రెలకు ఆ నీళ్లే వాడుతున్నావని విన్నాను. అందుకే నువ్విలా నీతులు చెబుతున్నావు. మా పరిస్థితి చూడు, బావి అడుగున కప్పలు కూడా చనిపోతున్నాయి. ఆ కంపు కొడుతున్న నీటిని కూడా తాగలేకపోతున్నాం. అంతలోనే రైతు వెంకన్న, తన భార్య సీతమ్మ కూడా ఆయాసపడుతూ అక్కడికి చేరుకున్నారు. వారి ముఖాల్లో నిరాశ, ఆవేదన స్పష్టంగా కనిపిస్తున్నాయి. పుల్లయ్య గారు, మీరిక్కడున్నారా? రామయ్యన్న, నువ్వే చెప్పు. మా చేలో ఉన్న మిర్చి మొక్కలన్నీ మాడిపోయి నల్లగైపోతున్నాయి. మా ఇంట్లో ఉన్న ముసలాళ్ళకు తాగడానికి కూడా నీళ్లు లేవు. మేం పొలం పనులు మానేసి బావులంట తిరుగుతున్నాం. ఆ రంగమ్మ గారు మా సీతమ్మని అందరి ముందు తిట్టడం న్యాయమేనా? రంగమ్మ గారు, నన్నన్న మాటలు ఇంకా చెవుల్లో మాగిపోతున్నాయి.
రామయ్యన్న, రైతు పిల్లానికి ఆశ ఎక్కువ అంటారా మీరు? మేం కష్టపడి పండించే పంట వల్లే కదా మీకైనా మాకైనా అన్నం దొరికేది. పంట పోతే మేమేం తిని బతకాలి? ఆ కాస్త నీటిని పంటకు వాడదామనుకుంటే మీరొచ్చి తగాదా పెడితే ఎలా? నేనేమన్నాను సీతమ్మ, ఉన్న కాస్త నీటిని తోటలకు మళ్లిస్తే తాగడానికి ఏం మిగులుతాయని అన్నానంతే. నీకేమో పంట మీద ఆశ, నాకేమో ప్రాణాల మీద ఆశ. మన ముసలి వాళ్ళు ఆ దాహానికి అల్లాడిపోతుంటే పంట మొక్కలు ముఖ్యమా? అందరూ ఆపండి. మీ ఆవేశాలు ఈ ఎండను తగ్గించవు. ఆ గంగమ్మ తల్లిని రప్పించవు. ఎంకన్నా, సీతమ్మ, మీరు పెద్దవాళ్ళు. పొల్లయ్య గారు, మీరు కూడా వయసులో నాకన్నా పెద్ద. ఇలా వీధిలో గొడవ పడ్డం మనూరికి మంచిది కాదు. కష్టం వచ్చినప్పుడే మనిషి గుణం బయటపడుద్ది. మనం ఇప్పుడు నీళ్ల కోసం కొట్టుకుంటే రేపు శ్మశానంలో కూడా నీళ్లుండవు. మరేం చేయమంటావు రామయ్య? నేను ఈ ఊరి పెద్దగా చెప్తున్నాను. ఈ ఎండలు ఇలాగే ఉంటే వచ్చే నెల కల్లా మనందరం ఊరి విడిచి వెళ్ళిపోవాల్సిందే. పశువులు అమ్మేసి పొలాల్ని వదిలేసి ఎక్కడికైనా పోదాం. ఆ పక్కూళ్ళో ఇంకా నీళ్లున్నాయని విన్నాను. ఊరిడిసి వెళ్ళటం పరిష్కారం కాదు పెద్దయ్యా. పుట్టిన గడ్డను వదిలేళ్తే ఆత్మవిశ్వాసం చచ్చిపోద్ది. నా గొర్రెలను గమనించండి. ఎప్పుడు అబద్ధం చెప్పు. మనుషులు ఆశతో ఆలోచిస్తారు, కాని జంతువులు అవసరంతో ఆలోచిస్తాయి. ఇవిక్కడ ఎందుకు ఆగాయో తెలుసా? ఏమంటున్నావు రామయ్య? గొర్రెలు నీళ్లు ఎక్కడున్నాయో చెప్తాయా? అవి నోరు లేని జీవాలు కదా, వాటికేం తెలుస్తుంది? నోరు లేకపోవచ్చు లక్ష్మా, కానీ వాటికి ప్రకృతి నాడి తెలుసు. ఇందాకటి నుంచి నా మందలో ఉన్న ముసలి పొట్టిలోటి ఆ పాత శివాలయం వెనకున్న గుట్టవైపు పదే పదే వెళ్తుంది. అక్కడ నేలని వాసన చూస్తుంది, గిట్టలతో మట్టిందవుతుంది. దానికి ఏదో వాసన తెలుస్తుంది అక్కడ. అక్కడేముంటుంది రామయ్య? అది ఉత్త రాతి గుట్ట గదా. ఎండకు ఆ రాళ్లు కూడా పగిలిపోతున్నాయి. అక్కడ నీళ్లుండటం అంటే ఆకాశం నుండి తేనె గురవటమే. నేనెప్పుడూ అక్కడ తడి చూడలేదు. వెంకన్న, మన పెద్దలు చెప్పే మాటలు ఎప్పుడూ వేదం. నేల మీద ఎక్కడైనా ఉసిరి చెట్లు గాని నేరేడు చెట్లు గాని గుంపుగా ఉంటే అక్కడ భూమిలో నీరుంటుందని అర్థం. ఆ గొట్ట వెనక ఒక పాత బావి ఉండేదని మా తాత నేను చిన్నగా ఉన్నప్పుడు చెప్పేవాడు. అది 1800 సంవత్సరం ప్రాంతం నాటి బావంట. దాన్నప్పట్లో గాలిబావి అనేవాళ్ళు. అది ఎండిపోదని ఆయన నమ్మకం. పాత బావా, నేను 20 ఏళ్ల కిందట ఈ ఊరికి కోడలుగా వచ్చినప్పుడు అలాంటిది ఏది చూడలేదే. ఊరి జనమంతా చెరువు మీద ఆధారపడ్డారు కదా. ఆ గుట్ట మీద బాగుంటే మాకు తెలియకుండా ఉంటుందా? అది నీకు తెలియదులే సీతమ్మ. అది చాలా పాతది. కాలక్రమేణా దాన్నెవరూ పట్టించుకోలే. మట్టితో పూడిపోయింది. కాని నా గొర్రెలు అక్కడ పచ్చని గడ్డి మొలకల్ని ఎదుగుతున్నాయి. చుట్టుపక్కలంతా ఎండిపోయింటే అక్కడ మాత్రం ఇంకా పచ్చదనం ఎట్టా ఉంది అంటే అక్కడ భూమి అడుగున తేమ ఉందనే కదా అర్థం. జంతువులకుండే ఘ్రాణశక్తి మనకుండదు. నిజమేనా రామయ్య? ఒకవేళ అక్కడ నీళ్లుంటే మన ఊరి కష్టాలన్నీ తీరిపోతాయి. నా తోట బతుకుతుంది, నీ గొర్రెలు బతుకుతాయి. మన ఊరు మళ్లీ కలకల్లాడుతుంది. కాని ఆ మట్టిని తీసేదెవరు? ఈ ఎండలో ఎవరికి ఓపికంది? అందరం ఆకలితో దాహంతో అల్లాడిపోతున్నాం. తవ్వడం అంటే చిన్న మాటలా? ఈ వయసులో మనం పారలు పట్టుకోగలమా? ఓపిక లేకపోతే ప్రాణాలు పోతాయి రంగమ్మ గారు. మనం తగులాడుకోవడానికి వాడే శక్తిని ఆ బావిని తవ్వడానికి వాడదాం. చావో రేవో తేల్చుకోవాల్సిన సమయం ఇది. భగవంతుడు మన చేతికి పనిచ్చాడు. రండి, మనందరం కలిసి ప్రయత్నిద్దాం. నేను వస్తాను రామయ్య అన్న. నా పంట కోసం కాదు, మన ఊరి కోసం. నా దగ్గర పాత పారలు గడ్డ పలుగులు ఉన్నాయి. ఇప్పుడే పోయి పట్టుకొస్తాను. నేను కూడా వస్తాను. మట్టిని ఎత్తడంలో నేను సహాయం చేస్తాను. కూర్చొని ఏడ్చే కంటే ఏదో ఒకటి చేయడం మేలు. రంగమ్మ గారు, మీరు మాతో వస్తారా? అందరూ కలిసి ఆ పాత కుట్ట వైపు నడిచారు. రామయ్య దారి చూపిస్తుంటే పుల్లయ్య గారు తన అలసటను మరచి ఉత్సాహంగా అడుగులు వేశారు. శివాలయం వెనుకున్న ముళ్ల పొదలను తొలగించగా పాతకాలపు రాతి కట్టడం కొద్దిగా కనిపించింది. రామయ్య, నువ్వు చెప్పింది అక్షర సత్యం. ఇక్కడ ఏదో కట్టడం ఉంది. చూడండి, ఈ రాళ్లు ఎంత పాతవో. ఇక్కడ గాలి కూడా చల్లగా తగులుతోంది. అవును, ఇది బావి కట్టే. కాని నిండా మట్టి, చెత్తా చెదారం, పెద్ద పెద్ద రాళ్లతో నిండిపోయింది. ఇది తవ్వాలంటే చాలా సమయం పడుతుంది. కాని ఆ పొట్టేలు తవ్వుతున్న చోట మట్టి మెత్తగా ఉంది. అదిగా చూడండి, ఆ మూలన చిన్నగా నాచు పట్టి ఉంది. ఎంత ఎండలో కూడా నాచుందంటే లోపల నీరు ఖచ్చితంగానే ఉంది. గొర్రెలు అందుకే ఇక్కడికి వస్తున్నాయి కాబోలు. రామయ్య, నువ్వు నిజంగా తెలివైనోడివి. ఊరంతా చెరువు కోసం కొట్టుకుంటుంటే నువ్వీ పాత నిధిని గుర్తుపట్టావు.
నా తాత కూడా ఏదో బావి గురించి చెప్పేవాడు. కానీ నేను అహంకారంతో అది మర్చిపోయాను. ఈరోజు ఆ తప్పు తెలుసుకున్నాను. సీతమ్మ, ఇందాక నిన్నన్న మాటలకు నన్ను క్షమించు. కడుపు మంటతో నీళ్లు లేని ఆవేదనతో ఏదేదో మాట్లాడాను. మనమందరం కలిసి ఈ బావిని బయటకు తీద్దాం. నువ్వు నేను కలిసి ఆ మట్టిని పారబోద్దాం. పర్వాలేదులే రంగమ్మ గారు, మనమందరం ఒకే కష్టంలో ఉన్నాం. ఇప్పుడు ఈ బావిని తవ్వడం మొదలు పెడదాం. నేను కూడా గడ్డపార పట్టుకుంటాను. ఆగండి, ఇక్కడ అందరూ శ్రమించలేరు. వెంకన్న, నువ్వు లోపలికి దిగి మట్టిది. పుల్లయ్య గారు, మీరు పైనుండి మట్టి బుట్టలు అందుకోండి. లచ్చుమ్మ, రంగమ్మ, సీతమ్మ, మీరు ఆ మట్టిని దూరం పారబోయింది. నేను కూడా వెంకన్నతో పాటు ఉంటాను. అందరం కలిసి పనిచేస్తేనే పని త్వరగా అవుద్ది. సాయంత్రం లోపు నీటి జాడ చూడాలి. పని మొదలైంది. గడ్డపార దెబ్బకు నేల దడదడలాడుతుంది. రామయ్యన్న, ఈ రాళ్ళు చాలా బరువుగా ఉన్నాయి. నా చేతులు నొప్పి పుడుతున్నాయి. అసలు నీళ్లు పడతాయంటావా? ఎన్నాళ్ళ నుండి ఇది ఇలా పూడిపోయిందో గదా. నీళ్లు పడతాయంకన్నా, నిశ్చయంగా పడతాయి. నువ్వా రాళ్ళని చూసి భయపడబాకు. వాటి కిందున్న గంగమ్మ తల్లిని చూడు. మన ఊరి పరువు ఈ బావిలోనే ఉంది. ఇంకొంచెం సేపు కష్టపడు. మన తాతలు గట్టిన బావి మనల్ని మోసం చేయదు. అవును వెంకన్న, అలసిపోవద్దు. నేను పైనున్నాను గదా, బుట్టలు జాగ్రత్తగా లాగుతాను. రంగమ్మ, నువ్వు సీతమ్మకు సహాయం చేయి. ఆమె అలసిపోయినట్లుంది. ఈ పని మనకు కొత్త కాదు. మన రక్తంలోనే శ్రమ ఉంది. నేను బాగానే ఉన్నాను పుల్లయ్య గారు. ఈ మట్టిలో తడి కనిపిస్తోంది. అది చూస్తుంటే నాలో కొత్త శక్తి వస్తోంది. లచ్చమ్మి, నువ్వు కాస్త నీళ్లు తాగు. నీ ముఖం కాలిపోతుంది. మనం ఈ రోజు గెలిచి తీరాలి. నా ముఖం సంగతి తర్వాత రంగమ్మ గారు. బావిలో నీళ్ళొస్తే ఆ నీళ్లతోనే ముఖం కడుక్కుంటాను. అప్పుడొచ్చే చల్లదనం వేరులే. రావయ్యా, ఎంత లోతుకు వెళ్ళావు? సుమారు 10 అడుగులు లోతుకొచ్చావు. లచ్చుమ్మ, ఇక్కడ మట్టి చాలా మెత్తగా ఉంది. ఎంకన్నా, ఇక్కడ చూడు. ఇక్కడ దవితే ఊటొచ్చేలా ఉంది. పారతో గట్టి గొట్టు. అందరూ చెమటలు కక్కుతున్నా ఒక్క నిమిషం కూడా ఆగలేదు. ఒకరికొకరు ప్రోత్సహించుకుంటూ పని సాగించారు. అకస్మాత్తుగా గడ్డపార దిగిన చోట బురద చిమ్మింది. రామయ్యన్న, ఆ శబ్దం విన్నావా? బుడా బుడా అంటుంది. నీళ్ళొస్తున్నాయి. గట్టిగా తో వెంకన్న. ఒక్క దెబ్బ. గంగమ్మ తల్లిని దలుచుకో. వెంకన్న గడ్డపారతో నేలను బలంగా కొట్టగానే అడుగు నుండి చల్లటి నీటి ఊట ఉబికి పైన పడింది. అది చూసిన వెంటనే అందరి కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలే. నీళ్ళు, నీళ్ళు. రామయ్యన్న, గంగమ్మ తల్లి వచ్చేసింది. చూడు, నా బట్టలని తడిసిపోయినాయి. భగవంతుడా, కరుణించావు తండ్రి. పెద్దయ్య, నీళ్లు పడ్డాయి. అది కూడా స్వచ్ఛమైన నీళ్లు. నిజమేనా? రామయ్య, మీరిద్దరూ త్వరగా పైకి రండి. ఆ నీళ్లు చూస్తుంటే ప్రాణం లేచొస్తోంది. గంగమ్మ తల్లి వచ్చేసింది. మా గొర్రెలు బ్రతికాయి. రామయ్య, నువ్వు నిజంగా మా పాలిటి దేవుడువయ్యా. నీ తెలివితేటలే మనల్ని కాపాడాయి. ఈ నీళ్లు ఎంత చల్లగా ఉన్నాయో చూడండి. ఇవి కేవలం నీళ్లు కావు, మన కష్టానికి దొరికిన ఫలితం. రంగమ్మ గారు, చూడండి ఎంత పైకొస్తున్నాయో. రామయ్య, ఈ రోజు నువ్వు మా కళ్ళు తెరిపించావు. తెలివితేటలంటే కేవలం చదువుకోవటం కాదు, ప్రకృతిని గమనించటం అని నిరూపించావు. నేను ఊరి పెద్దననే అహంకారంతో ఉన్నాను. కాని నువ్వు సామాన్యుడివైన అసలైన జ్ఞానివి. నీ పాదాలకు నమస్కరించాలి. అవును రామయ్య, మేమొకరినొకరు తిట్టుకుంటూ కూర్చున్నాం. నువ్వు మాత్రం పరిష్కారం వైపు ఆలోచించావు. మమ్మల్ని అందరినీ ఒక తాటి మీదకు తెచ్చావు. ఈ బావి నీటితోనే మన ఊరి పండుగ జరగాలి. పెద్దయ్యా, ప్రకృతి మనకు అన్నీ ఇస్తుంది. కాని దాన్ని ఎట్టా వాడుకోవాలో మనమే మర్చిపోతున్నాం. స్వార్థం పెరిగితే కళ్ళు మూసుకుపోతాయి. ఈ ఎండాకాలం మనకు గొప్ప పాఠం నేర్పింది. నీరున్నప్పుడు వృధా చేయకూడదు. కష్టం వచ్చినప్పుడు విడిపోకూడదు. ఈ నీళ్లు అందరి. నిజమన్నా, ఈ బావినికి నుంచి మనం దేవాలయంలాగా చూసుకోవాలి. ఇది మన ఊరికి జీవనాడి. రేపటి నుండి ఊరి వాళ్ళందరినీ పిలిచి ఈ బావి చుట్టూ ఉన్న గట్టుని గట్టిగా కడదాం. ఎవరికీ లోటు లేకుండా చూసుకుందాం. అవును, ఈ బావికి రామయ్య గారి పేరు పెడితే బాగుంటుంది. ఆయన వల్లనే కదా ఇది మనకు దొరికింది. వద్దమ్మా సీతమ్మ, ఇది మన అందరి శ్రమ. నా గొర్రెలే నాకు దారి చూపాయి. మోగజీవాలకున్న ప్రకృతి జ్ఞానం మనకుంటే చాలు. గొర్రెలు నేలను చూసి నీటిని గుర్తుపడితే, మనుషులు ఆకాశం చూసి వర్షం కోసం ఎదురు చూస్తారు. కానీ మన కాళ్ళ కిందున్న సంపదని గుర్తించలేరు. ఇంక చాలు, మందకు నీళ్లు పెడదాం రండి. సరే రామయ్య, నీ మాట ప్రకారమే ఇది కృష్ణపురం ఉమ్మడి బావవుతుంది. కానీ ప్రతి ఏటా ఈ రోజున మనం గంగమ్మ తల్లికి పూజలు చెయ్యాలి. నువ్వు చూపిన ఈ దారి ఊరి చరిత్రలో నిలిచిపోతుంది. సూర్యుడు అస్తమిస్తున్నాడు.
రామయ్య, ఈ రోజు రాత్రికి మన ఇంట్లో ఉన్న కాస్త బియ్యాన్ని పరమాన్నం చేద్దాం. ఆ గంగమ్మ తల్లికి నైవేద్యం పెడదాం. ఊరి పెద్దలందరినీ పిలుద్దాం. అలాగే లచ్చమ్మ. మనుషులకైనా జంతువులకైనా ఆకలి కన్నా దాహమే పెద్ద శిక్ష. ఈ బావిప్పుడు మనకి నీటినిచ్చుద్ది. కానీ మనం ఐకమత్యాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు. ఐకమత్యం లేని ఊరు నీరు లేని బావి లాంటిది. రేపు మా ఇంట్లో పండిన కొన్ని కూరగాయలు పంపిస్తాను. మీరు కూడా మాతో పాటు వంట చేసుకోండి. మనం అందరం కలిసి భోజనం చేద్దాం. మన మధ్య ఇక నుండి గొడవలే ఉండకూడదు. అలాగే సీతమ్మ, కలిసి ఉంటేనే కలదు సుఖమని ఇవాళ అర్థమైంది. నా తోటలోని మామిడి పండ్లు పండాక మొదటి బుట్ట మీకే పంపిస్తాను. మనం మళ్ళీ పాత స్నేహితులమవుదాం. వెంకన్న, రేపొద్దున్నే పనిముట్లు సిద్ధం చేసుకో. ఊరి జనాన్ని కూడా తీసుకురా. ఈ బావిని ఇంకాస్త లోతుగా తవ్వి చుట్టూ ప్రహరీ కడదాం. ఇది మన తాతల కాలం నాటి జ్ఞాపకం. సిద్ధం పెద్దయ్యా. ఈ వేసవికాలం మనకు చేదు జ్ఞాపకం కాకుండా ఒక మంచి పాఠం అయ్యింది. రామయ్యన్న చెప్పినట్టు ప్రకృతిని ప్రేమిస్తే అది మనల్ని ప్రేమిస్తుంది. ఆ సాయంత్రం రామయ్య తన గొర్రెల మందను చల్లని నీరు తాగించి ఇంటికి తోలుకెళ్లాడు. పల్లెటూరులో తగాదాలు పోయి ప్రశాంతత నెలకొంది. ఈ కథలోని నీతి ఏంటంటే, కష్టకాలంలో ఆవేశపడకుండా బుద్ధి బలంతో ఆలోచిస్తే పరిష్కారం లభిస్తుంది. ప్రకృతిని గమనించడం, అనుభవాన్ని గౌరవించడం వల్ల విపత్తులను అధిగమించొచ్చు. ఐక్యమత్యమే మహాబలం.